ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ దీపం పథకం ప్రారంభించినప్పుడు మొదటి విడతలో 97,36,000 మందికి 764 కోట్ల రూపాయలు మేము సబ్సిడీ ఇచ్చాం. రెండో విడతలో 93,83,000 మందికి 7,777 కోట్ల రూపాయలు సబ్సిడీ అందించడం జరిగింది. మూడో విడతలో 94,81,000 మంది లబ్దిదారులు ఉపయోగించుకుంటే వాళ్ళకి 791 కోట్ల రూపాయలు జమ చేశాం. నాలుగో విడత ఏదైతే మార్చి 31వ తారీఖుకి ముగిసిందో అందులో 92,28,000 మంది సుమారు 760 కోట్ల రూపాయలు మేము లబ్దిదారులకు అందించాం. ఈ ఐదో విడతలో ఆల్రెడీ 300 కోట్ల రూపాయలు అడ్వాన్స్ అమౌంట్ గా ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి మేము అందించడం జరిగింది. ఇది భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ డైరెక్ట్ సబ్సిడీ ట్రాన్స్ఫర్ ద్వారా పారదర్శకంగా డైరెక్ట్ గా లబ్దిదారుల ఖాతాల్లోకి చేరే విధంగా మేము ఈ దీపం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్నాం. అంటే మీరందరూ కూడా గుర్తించాల్సింది, ఎప్పుడైతే దీపం పథకం ప్రారంభించామో 842 రూపాయలు ఉండేది సిలిండర్. ఈ రోజున గల్ఫ్ వార్లో ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నాయో మీరు చూశారు. అక్కడి నుంచి అంచెలంచెగా పెరుగుతూ వస్తున్నా కూడా సుమారు 930 రూపాయలు ఈ రోజున సిలిండర్ కి సబ్సిడీ రూపంలో మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా అందించడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఈ సందర్భంగా గుర్తిస్తున్నాం. అదేవిధంగా మొట్టమొదటిసారి మేము తీసుకొచ్చిన ఒక గొప్ప సంస్కరణ స్మార్ట్ కార్డ్స్. రాష్ట్ర వ్యాప్తంగా 1,49,22,000 కుటుంబాలకి మేము స్మార్ట్ కార్డ్స్ అందించి క్యూఆర్ కోడ్ ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు అందులో పెట్టి ఒక చిన్న డెబిట్ కార్డ్ సైజులో ఏటీఎం కార్డ్ సైజులో వీళ్ళందరికీ కూడా ఈ కార్డ్స్ అందించి రాష్ట్ర వ్యాప్తంగా 4,36,10,000 మందికి లబ్ది కలిగే విధంగా మేము ఈ స్మార్ట్ కార్డ్స్ తీసుకొచ్చాం. ఈ క్యూఆర్ కోడ్స్ వలన మైగ్రేషన్ కూడా ఎనేబుల్ చేశాం. వన్ నేషన్ వన్ కార్డ్ అనే నినాదానికి లబ్దిదారులు ఎవరైనా సరే ఏ రేషన్ షాప్ కి అయినా వెళ్లి వాళ్ళ సరుకులు తీసుకునే విధంగా మేము ఈ స్మార్ట్ కార్డ్స్ ని ఎనేబుల్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక సంస్కరణలో భాగంగా, గతంలో మీ అందరికీ తెలుసు, ఆ కార్డ్స్ లో వాళ్ళ ఫోటోలు వేసుకునేవాళ్ళు, వాళ్ళ పార్టీ రంగులు వేసుకునేవాళ్ళు, దానికే పరిమితం అయ్యారు. కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా టెక్నాలజీని ఉపయోగించిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి కేవలం గవర్నమెంట్ ఎంబ్లమే పెట్టి ఈ స్మార్ట్ కార్డ్స్ ప్రతి కుటుంబానికి ఒక ఐడి కార్డుగా ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించే విధంగా మేము ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. సుమారు 27,756 రేషన్ షాపులు మన రాష్ట్రంలో. ఈ 27,756 రేషన్ షాప్స్ ద్వారా భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక అద్భుతమైన సంస్కరణ తీసుకొచ్చాం. ఇంటి వద్దకే సీనియర్ సిటిజన్స్ కి మరియు దివ్యాంగులకు ప్రతి నెల మా రేషన్ డీలర్ల ద్వారా వారి ఇంటి వద్దకే రేషన్ తీసుకువెళ్లి ఆ మెషిన్ల ద్వారా వాళ్ళకి థంబ్ ఇంప్రెషన్ వేయించుకుని 16,88,000 మందికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇది భారతదేశంలో ఎక్కడ జరగని కార్యక్రమం, ఇంటింటికే సరఫరా మేము తీసుకెళ్లాం. ఈ పాస్ మెషిన్స్ కూడా అన్ని ప్రాంతాల్లో మార్చాం, డిజిటల్ గా ఎనేబుల్ చేశాం. ఎక్కడెక్కడ సమస్యలున్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1967 ఏర్పాటు చేశాం. ఐవీఆర్ఎస్ ద్వారా మొట్టమొదటిసారి రాష్ట్రంలో రేషన్ సరఫరా చేసిన తర్వాత ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించి సరుకులు ఏ విధంగా ఉన్నాయి, నాణ్యత ఎట్లా ఉంది, సరిగ్గా అందిందా లేదా అనే దానిపైన మేము ఐవీఆర్ఎస్ సర్వే కూడా నిర్వహించుకుని ఆ ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నాం. ప్రతి రేషన్ షాప్ ముందు ఒక బ్యానర్ ఏర్పాటు చేసి ఒక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి ఎవరైనా సరే స్కాన్ చేసుకుని ఆ నాణ్యత విషయంలో కానివ్వండి, డీలర్ విషయంలో కానివ్వండి, వాళ్ళకి ఎటువంటి అనుమానాలున్నా ఇబ్బందులున్నా ఇమీడియట్ గా మా హెడ్ ఆఫీస్ కి తెలిపే విధంగా కన్స్యూమర్ ఫ్రెండ్లీ చేసి కన్స్యూమర్ అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల్ని ఎంకరేజ్ చేసే విధంగా మేము ఒక పారదర్శకత తీసుకొచ్చాం. ఇంకొక గొప్ప సంస్కరణ మేము తీసుకొచ్చింది, ఇది కేవలం రైతుల సహకారంతో జరిగింది. ఎందుకంటే మనస్ఫూర్తిగా రైతాంగాన్ని మనం అభినందించాలి, మన రైతు సోదరుల్ని.
ఒడిశా లాంటి రాష్ట్రంలో 800 రూపాయలు అదనంగా ఇస్తున్నారు ఫైన్ రైస్ కి. తెలంగాణ లాంటి రాష్ట్రంలో 500 రూపాయలు అడిషనల్ గా ఇస్తున్నారు బోనస్ ఫైన్ రైస్ కి. కానీ మన రైతులు ఎప్పుడైతే ఈ దొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి పాఠశాలలో చదువుతున్న మన బిడ్డలకి మధ్యాహ్న భోజనం పథకం కింద మేము